అందరికీ ప్రభునామమున తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుడిచ్చిన మన అవకాశాన్ని వినియోగించుకొని కొద్ది విషయాలు మనం ఆలోచన చేద్దాం. క్రీస్తురావు గారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు కొన్ని ధన్యతలు చెప్పారు. దానిలో ఒక ధన్యతను గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే 3-4 వచనాల్లో కూడా చెప్పారు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పి 5వ అధ్యాయంలో 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని ఉంది. 3వ వచనంలో పరలోక రాజ్యం వారిది అన్నారు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్నారు. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్పారు ధన్యతల కోసం. ఇది చాలామంది భూలోకమును స్వతంత్రించుకుందురు అనే విషయాన్ని చాలా అపార్థం చేసుకొని మళ్ళీ క్రీస్తురావు భూమి మీదకి వస్తాడు, మళ్ళీ 1000 ఏళ్ళు పరిపాలన జరుగుద్ది, అప్పుడు ఈ సాత్వికులైన వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు మాత్రమే అని ఒక బోధ ఉంది. కాబట్టి దీనికోసం మనం ఒక క్లారిటీగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి అది ఎందుకు చెప్పబడ్డదో ఒకసారి ఆలోచన చేద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అనే విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మనం ఈ వాక్య భాగం చూసినట్టంటే, ఒకటి సాత్వికులు అంటే ఎవరో మనకు తెలియాలి, సాత్వికులు ధన్యులు ఎలా అవుతారో తెలియాలి, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటో మనము ఈ 3 విషయాలను మనం ఆలోచన చేద్దాం. చాలా పెద్ద లెసన్ అయినట్టుకి మనము తొందరగా అన్ని రిఫరెన్స్లు చదవకుండా నేను చదువుతూ ఉంటున్నాను, కొన్ని అవసరమైన చోట చదువుకుంటూ మనము ఆలోచన చేద్దాం. సాత్వికులు అంటే లాటిన్ లాంగ్వేజ్లో PRJUS ప్రాస్ అనే ఆ పదం నుంచి తీయబడ్డ, దాని కరెక్ట్ ఆ భావం దానిలో ఉంది. ప్రాస్ అనే లాటిన్ పదంలో సాత్వికులు అంటే సాధు స్వభావులు, మృదుత్వం గలవారని అర్థం. మృదు స్వభావులు అని అర్థం. క్రైస్తవులైన మనము ధన్యులు అంటే సంతోషభరితులు, అంటే పెర్మనెంట్గా సంతోషం, నిశ్చలమైన ఆనందం పొందేవారని అర్థం. క్రైస్తవులమైన మనము ధన్యులుగా బ్రతకాలంటే సాత్వికాన్ని కలిగి ఉండాలి. అందుకే మన క్రొత్త నిబంధనలో అనేక చోట్ల మీరు సాత్వికాన్ని ధరించుకోండి అని ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం చదవద్దండి. 3వ అధ్యాయం 12వ వచనంలో చాలా విషయాలు చెప్తూ మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, సాత్వికమును ధరించుకోండి అని ఉంటుంది. కొలస్సీ 3:12లో సాత్వికం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రతి క్రైస్తవుడు కూడా. మనలో సాత్వికం లేకపోతే ఉప్పే నిస్సారమైతే దేనివల్ల మళ్ళీ సారవంతం అవుద్ది? ఒక క్రైస్తవుడే సాత్వికంగా బ్రతకపోతే, మనలోనే సాత్వికం లేకపోతే ఇంకా సాత్వికాన్ని మనము ఎక్కడ చూడలేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సాత్వికం కలిగి అంటే మృదు స్వభావాలుగా, సాధు స్వభావాలుగా మనము బ్రతకాల్సిన అవసరం ఉంది. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదేమో అని తన విషయంలో చూసుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. సాత్విక స్వభావం ఉండేవాడు ఎవరైనా కూడా, ఒక సహోదరుడు ఎవరైనా తప్పులో ఏ తప్పిదములు చిక్కుకుంటే జనరల్గా ఏమనుకుంటామంటే అది చేసింది అనుభవిస్తున్నాడు అంటాం. జనరల్గా అది చేసేట తప్పు అనుభవిస్తున్నాడు. ఒకరు ఏదైనా తప్పుదములో చిక్కుకుంటే ఆ మనిషిని సాత్విక స్వభావం గలవాడు ఎలాగ ఆలోచన చేయాలంటే, నేను కూడా
అలాంటి పరిస్థితి నాకేమైనా రావచ్చేమో అని ఆలోచన కలిగి ప్రార్థనాపూర్వకంగా సాత్వికమైన మనసుతో అట్టివారిని ఏం చేయాలి, మంచి దారికి తీసుకొని రావాలి. అది సాత్వికమైన స్వభావం. సాత్వికమైన స్వభావాన్ని మనం బహు కోణాల్లో ఆలోచన చేద్దాం. సాత్వికం అంటే ఏంటంటే, ఒకటి, సాత్వికాన్ని మనం ధరించుకున్నట్లయితే ఎవరైనా ఒక మనిషి తప్పిదంలో చిక్కుకుంటే, ఒక పాపంలో చిక్కుకుంటే పోనీలని విడిచిపెట్టకుండా నా బతుకులో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఆలోచన చేసి ఆ మనిషిని మళ్ళీ మంచిదారిలో పెట్టడానికి నా వంతు నేను కృషి చేయాలి. అది సాత్వికం. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో సత్య విషయమై మారు మనసు పొందడానికి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలగటానికి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, దేవుడు ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, మారు మనసు దయచేయనట్లు, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని, సాతాను కొంతమందిని చెరపడద్ది. సాతాను కొంతమంది చెరపడద్ది. అందుకే గర్జించి సింహం వలె సాతాను తిరుగుతున్నాడు. అది ఎవరిని ఎప్పుడు చెరపడద్దో చెప్పలేము. సాతాను చెరపట్టబడిన వారి ఇరులో నుండి తప్పించుకొని వేరుకున్నదేమని ప్రభువు యొక్క దాసులు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు. ప్రభువు యొక్క దాసులు, నిజంగా మనం ప్రభు యొక్క దాసులమై ఉంటే మనం సాత్వికమైన మనసుతో అట్టి వారిని శిక్షిస్తూ బోధిస్తూ వాళ్ళని కూడా మంచిదారిలోకి తీసుకురావాలి. సాతాను చాలామందిని ఉరివేసి లాక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ సాతాను వల్ల ఎవరైనా చిక్కుకుంటే నువ్వు గ్రహించిన వాడు అయితే విడిచిపెట్టకుండా వాళ్ళకి మృదువుగా సాత్వికంగా శిక్షిస్తూ సాత్వికమైన మనసుతో బోధిస్తూ అటువారిని మళ్ళీ రక్షణ దిశగా నడిపించవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. అది సాత్వికమైన ఇంకొక లక్షణం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీకు హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పాలి. నీ నిరీక్షణ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్పాలి? చాలామంది ఈ మధ్య డిబేట్లు చేస్తున్నారు. నీ నిరీక్షణ గురించి ఎవరైనా హేతు అడిగితే వాళ్ళకి ఎలా చెప్పాలి? ప్రేమతో, సాత్వికతంతో. ఇది నిజం, ఇది అపొస్తలుల బోధ అని సాత్వికముతో చెప్పాలి తప్ప వాళ్ళతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. చాలామంది ఈరోజు సంఘాలు, అనేకమైన సంఘాలు, క్రీస్తు సంఘాలు కూడా డిబేట్లు పెట్టుకునే పరిస్థితుంది. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు సాత్వికాన్ని ధరించుకోలేదు. ఏ మనిషి అయితే సాత్వికాన్ని ధరించుకుంటాడో, సాధు స్వభావంతో బ్రతకడానికి ఇష్టపడతాడో, నేను సాధు స్వభావం బ్రతకాలి, నేను క్రీస్తును ధరించుకున్నా కాబట్టి క్రీస్తుని పోయి నడవాలని ఆలోచన కలిగి ఉంటాడో వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారంటే, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి మనం. ఎందుకంటే మన హృదయాల్లో క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి మనం సాత్వికాన్ని కనబరచాలి. సాత్వికంతో సమాధానం చెప్పాలి తప్ప ర్యాష్గా వాళ్ళతో వాగ్వివాదం చేస్తూ వాళ్ళతో డిబేట్లు పెట్టుకుంటూ సమాధానం చెప్పకూడదు. అది సాత్వికమైన ఇంకొక స్వభావం. ఇంకొక విషయం ఏంటంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 25వ వచనం, అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమములు తేరు చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడే ఉండి తన క్రియలో ధన్యుడను. ఎవడైనా నోటుకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయంలో మోసపరచుకొనచ్చు. యాకోబు 1:25 కదండి. సాత్వికమైన మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, వాక్యము అతను నాటబడద్ది. మంచి నేలన పడ్డ విత్తనం వలె సాత్వికమైన మనసు కలిగిన వాడి మనసులో వాక్యం నాటబడదు. సాత్వికమైన మనసు లేకపోతే రక్షణ పొందేవారు కానీ, రక్షణ పొంది బ్రతికేవారు కానీ, ఆ సాత్వికమైన మనసు లేకపోతే వాళ్ళ వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడదు, వాళ్ళు ఫలించలేరు. 1:21 చదువు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. వాక్యం మన హృదయంలో నాటబడాలి అంటే సాత్వికమైన మనసుతో, మెత్తని హృదయంతో, మంచి నేల లాంటి హృదయంతో మనం వాక్యాన్ని అంగీకరిస్తే అది మన హృదయంలో నాటబడద్ది. అప్పుడు మనం ఫలించే వారుగా ఉంటాం. అసలు సాత్వికమైన మనసు లేదు, అసలు వాక్యం వినేటప్పుడే నాకు అలాంటి ఉద్దేశం లేదు. దేవుని వాక్యం చెప్తున్నారు,
నేను మంచి మనసుతో దాన్ని అంగీకరించాలనే ఆ మంచి ఆలోచన లేకపోతే, ఆ సాత్వికమైన స్వభావం లేకపోతే మన హృదయంలో ఆ వాక్యము నాటబడకపోతే అది మొలవకపోతే ఫలించదు. కాబట్టి ఒక మనిషి వాక్యం వినాలంటే సాత్వికమైన మనసుతో వినగలగాలి. వింటే అది మన హృదయంలో నాటబడద్ది, దాని ఫలాలు మనము చూపించగలుగుతాం. ఇప్పుడు మనము సాత్వికమైన మనసుకు సంబంధించి కొన్ని విషయాలు ఆలోచన చేశాం. ధన్యతల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మొదటగా దీన మనస్సు, ఆత్మ విషయమే దీన మనస్సు కలిగేవారు ధన్యులు అన్నారు. వారు పరలోక రాజ్యం వారిది. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే. మొత్తం ఆ ధన్యతలన్నీ కూడా ఆత్మ సంబంధంగానే, ఆత్మ సంబంధులకు మాత్రమే బోధించారు క్రీస్తు ప్రభు. ఎవరైనా ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే వాళ్ళు దీనత్వం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువుని ఒక ప్రవచనంలో జకర్యా గ్రంథం 9:9లో దీనుడు అని రాయబడ్డది. అదే క్రీస్తు ప్రభువుని ఇక్కడ నెరవేర్పు మత్తయి సువార్త 21:5 అక్కడ దీనుడని రాయబడ్డది, ఇక్కడ మళ్ళీ సాత్వికుడని రాయబడ్డది. అంటే దీనుడన్నా సాత్వికుడన్నా ఒకటే భావంతో రాయబడ్డది. క్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనం ఉంటుంది జకర్యా 9:9లో, మత్తయి సువార్త 21:5 అది నెరవేర్పు ఉంటుంది. సాత్వికమైన మనసు గలవాడు క్రీస్తు ప్రభు అని ఉంటుంది. సో సాత్వికమైన మనసు అంటే దేవుని చిత్తానికి లోబడి ఇతరులతో సున్నితంగా వ్యవహరించే మనసు. దేవుని చిత్తానికి, దేవుని మనసుకి నేను లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. అందరితో నా వ్యవహారం ఎలా ఉండే సున్నితంగా వ్యవహరించాలి, మంచిగా వ్యవహరించాలి. అది సాత్వికం. ఒక మనిషి ఆత్మ విషయంలో దీనుడై ఉంటే 4వ వచనంలో ఏముంటుందంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఎవరైతే దీనుడై ఉంటాడో, దీనుడు అంటే ఏంటండి? చాలా దీనస్థితిలో ఉన్నాడని అంటారు. దీనుడు అంటే ఏ ఆధారం లేనివాడు. శరీర సంబంధంగా ఒక దీనుడు అంటే ఎలాంటివాడంటే ఏ ఆధారం లేనివాడు, వాడికి ఎవరు పెడితేనే దిక్కు, లేకపోతే ఆ భోజనం లేనివాడు. మరి ఆత్మ విషయమే దీనులైన వారంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో నాకు దేవుడే దిక్కు, ఇంకెవరిని నేను ఆధారపడకూడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడి మీద ఆధారపడే వాళ్ళు దీనులు. అలాంటి దీన మనసు కలిగేవారు దుఃఖపడతారట. ఎందుకు దుఃఖపడతారండి? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక వ్యక్తికి, నేనేదో తప్పు చేశాను, దేవుని ఎదుట నేను ప్రార్థన చేస్తే నాకు దుఃఖం రావాలి. అది ఎంతమంది జీవితాల్లో అలాంటి అనుభవం ఉందో. నా జీవితంలో పొరపాటు జరిగింది, దేవుని సన్నిధికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏడిస్తే ఆ మనిషి మారు మనసు కలగజేస్తుంది. ఆ మనిషికి అది రక్షణార్థమైన మారు మనసు. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇక్కడ కాదు ఓదార్చబడటం, యుగాలు వారికి దుఃఖం లేని స్థలంలో ఓదార్చబడతారు. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు శిక్ష పొందుతారు. ఇక్కడ శిక్ష పొందుతాం, ఇక్కడ దుఃఖపడతాం, కానీ అక్కడ నిరంతరము యుగాలు ఓదార్చబడుతూ ఉంటాం. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు. ఆత్మ సంబంధమైన కోణంలో మనం ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. దీనులు అంటే సమస్త విషయాల్లో దేవుని మీద ఆధారపడేవారు. అలాగ ఆధారపడి బ్రతికే మనిషి బ్రతుకులో ఏదైనా తప్పిదం జరిగితే వాడు దుఃఖపడతాడు. ఆ దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అలాంటి మారు మనసు కలిగిన వ్యక్తి సాత్వికంతో బ్రతకడానికి ఆలోచన చేస్తాడు. నెక్స్ట్ వచ్చిన సాత్వికులు ధన్యులు అంటే అలాంటి మనిషి సాత్వికంగా బ్రతకడానికి ఆలోచన చేస్తాడు. సాత్వికం అంటే చాతకందనం కాదు. సాత్వికం అంటే చాతకందనం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుర్రం ఒక మనిషి స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని దానికి గుర్రానికి కళ్ళింగ్ కట్టాడు. కళ్ళింగ్ కట్టిన తర్వాత నడిపిస్తూ ఉంటాడు, దాన్ని స్వారీ చేస్తూ ఉంటాడు. తన చేతిలో గుర్రం ఉంటుందండి. గుర్రం కళ్ళెం పట్టుకున్నాడంటే తన చేతిలో గుర్రం ఉంటుంది. వీడు ఎంత ఉంటాడు, ఆ గుర్రం అంత ఉంటుంది, వీడు ఎంత ఉంటాడు. కానీ వీడికి లోబడి ఉంటుంది గుర్రం. అలాగని శక్తి లేదు ఆ గుర్రం, శక్తి లేదు గుర్రంకి. శక్తి కోల్పోయిందా? శక్తి కోల్పోలేదు. శక్తి ఉంది, బట్ లోబడి ఉంది. గుర్రానికి శక్తి ఏం పోలేదు. గుర్రంకి ఎంత శక్తి ఉండాలో అంత శక్తి ఉంది, కానీ లోబడ్డది, తన యజమానికి లోబడ్డది. దాన్ని సాత్వికం అంటున్నాడు. నిజంగా నాకు శక్తి ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు కోపం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని అందరి భయం చేత నేను అది ప్రదర్శించట్లేదు, సహించుకుంటున్నాను. దాన్ని సాత్వికం అంటున్నాను. చేతకాని తనం సాత్వికం కాదు.
దేవుని యొక్క గౌరవం చేత నా బలాన్ని అదుపు చేసుకోవడాన్ని సాత్వికం అనొచ్చు. దేవుని అందులో గౌరవం చేత నాకుండే బలాన్ని కానీ, నాకుండే కోపాన్ని కానీ, నాకుండే సామర్థ్యాన్ని కానీ, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నా అంటున్నాడు. దేవుని నిమిత్తము నువ్వు వదిలేవలసిన దాన్ని, దేవుని నిమిత్తము నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన నీ ఎమోషన్స్ని, నీ కోపాన్ని, నీ ప్రతి ఉద్రేకాన్ని దేవుని యొక్క గౌరవంతో కంట్రోల్ చేసుకోవడాన్ని, అదుపులో ఉంచుకోవడాన్ని సాత్వికము అని చెప్పొచ్చు. కాబట్టి మొదటి నుంచి ఒక మనిషి నెమ్మదిగా ఉన్నాడండి అనేసి అంటే, లేదంటే పిరికితనంగా ఎవరిని ఏం అడగడు, ఎవరు ఏం చేసినా అలా చూస్తూ ఊరుకుంటాడు, అది సాత్వికం కాదు. పిరికితనం సాత్వికం కాదు, చేతకానితనం సాత్వికం కాదు. ఏంటంటే సాత్వికం దైవ సహాయం ద్వారా నీవు ధరించుకునే ఒక ఆత్మఫలం సాత్వికం. దేవుని సహాయంతో నువ్వు దేవుని ప్రార్థిస్తూ, దేవుని వాక్యం నేర్చుకుంటూ, నువ్వు ఎలాగ వినయం కలిగి బ్రతకాలో, ఎలాగ విధేయత కలిగి బ్రతకాలో, ఎలాగ సాత్వికంగా బ్రతకాలో దేవుని సహాయం ద్వారా నువ్వు నేర్చుకొని అలా బ్రతికే బ్రతుకు సాత్వికం. అంతే తప్ప ఎవరు ఏం చేసినా ఏమండ బ్రదరు, అది సాత్వికం కాదు. ఒక పిరికితనమో, ఒక చేతకానితనమో అది సాత్వికం కాదు. సాత్వికం అంటే దైవ సహాయంతో దేవునికి లోబడి నేనేది చేయగలిగినా కూడా చేయకుండా దేవుని నిమిత్తం లోబడి ఉంటాం, తన బలాన్ని కంట్రోల్ చేసుకోవడం సాత్వికం. సంఖ్యాకాండం చూసినట్లయితే 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు. అంటే చేతకానుడా? భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే సాత్వికుడు. అతను ఎంత 25 లక్షల మందిని నడిపించే నాయకుడు. 25 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించాడు. అంటే తనకి సాత్వికుడు అంటే దానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క విధేయత కలిగి బతుకుతూ ఉంటాడు, దేవుని యొక్క భయంతో బతుకుతూ ఉంటాడు. అది సాత్వికత్వం. సంఖ్యాకాండంలో మోషే యొక్క సాత్వికం ఎందుకు సాత్వికుడో మనం తెలుసుకోవాలంటే ఒక 2 విషయాలు మోషే గురించి మనం ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో 27, 28 వచనాలు చూసినట్లయితే, అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదు అనే యవ్వనస్తులు ప్రవచిస్తున్నారు అని చెప్పి మోషే దగ్గరికి వచ్చి ఒక యవ్వనస్తుడు చెప్పాడు. మోషే ఒక ప్రవచించే వ్యక్తి, అతని దగ్గరికి వచ్చి ఎల్దాదు మేదాదు అనే యవ్వనస్తులు ప్రవచిస్తున్నారు అని చెప్పారు. చెప్తే అక్కడ యెహోషువ వారిని నిషేధించం ప్రభువా అంటాడు. ఎందుకు? మోషే మీద ప్రేమతో. ఆ విషయం మోషే దగ్గరికి వస్తే మోషే ఏమన్నారంటే, మోషే యాకోబు వారిలో 3 కుమారులను మోషే పద్దారుడైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధించమని మోషే మీద ఉన్న అభిమానంతో, మీరు ప్రవచించాలి కదా, వాళ్ళే ప్రవచిస్తున్నారు, నువ్వు గొప్పడు కదా, ఇంకా వాళ్ళేంటి నీ అప్పుడు జనరల్గా ఎలాంటి ఇది వస్తుందంటే, ఇతను నాయకుడు, ఈయనే ప్రవచించాలి, కానీ వేరేవారు ప్రవచిస్తున్నారని కబురందింది. ఎవర్రా ప్రవచించేది, వాళ్ళని తీసుకెళ్ళి దోసేయండి అంటాడు. మోషే అలా అనలేదు. సాత్వికుడు కదా, అతను తన సాత్వికత్వాన్ని ప్రదర్శించాడు. సందర్భం వచ్చేటప్పుడు, తన ఆధిపత్యం కోల్పోయేటప్పుడు మనిషిలో ఉద్రేకాలు వస్తాయి, కోపం వస్తుంది. కానీ మోషేకి ఏం రాలేదు. ఏమన్నాడంటే మోషే, అందుకు మోషే 29వ వచనం, నా నిమిత్తము నా మీద ఉన్న అభిమానంతో నీకు రోషం వచ్చిందా? యెహోవాతో చెప్తున్నాడు, నా మీద ఉన్న అభిమానంతో నా నిమిత్తము నీకు రోషం వచ్చిందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలన్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఆ యెహోవా దేవుడు ప్రజలందరూ ప్రవక్తలు అయ్యేటట్లుగా తన ఆత్మను కుమ్మరించును గాక. నేను మాత్రం కాదు, అందరూ ప్రవక్తలు అవని, నాకేం ఇబ్బంది లేదు. ఎంత మంచి మనసు అండి అది. నేను మాత్రం ప్రవక్తని, నువ్వు ఒక్కడే కదా ప్రవక్త, ఇంకొక 2 ప్రవచిస్తున్నారని చెప్తే వాళ్ళిద్దరు కాదు, అందరూ ప్రవచించేటట్లుగా యెహోవా దేవుడు తన ఆత్మను కుమ్మరించును గాక అన్నాడు. అదండి సాత్వికత్వం అంటే. అర్థమవుతుందండి? సాత్వికత్వం అంటే అది అన్నమాట. అందరూ బాగుపడినాయి, అందరూ క్షేమంగా ఉన్నాయి, అందరూ ప్రవచించని. మోషే తన జీవితంలో అక్కడ తన సాత్వికత్వాన్ని ప్రదర్శించాడు. అలాగే 12వ అధ్యాయంలో
మోషే మీద మిర్యాము అహరోనులు సణిగి తిరుగుబాటు చేస్తారు. తన సొంత సహోదరే. 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో మిర్యాము అహరోనులు సణిగి తిరుగుబాటు చేస్తారు. సంఖ్యాకాండం 12:1. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేవాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ నిమిత్తము ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. సణిగారు, తిరుగుబాటు చేశారు. అక్కడ 10వ వచనంలో తిరుగుబాటు చేస్తే మోషే తన సహోదరుని ఏమనలేదండి. నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తారా, నేనే నాయకుడిని కదా, మీరేంటని ఏమనలేదు. దేవుడు జోక్యం కల్పించుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు జోక్యం కల్పించుకుంటాడు. చాలా సందర్భాల్లో జరిగిన పరిస్థితులకి దేవుడు జోక్యం కల్పించుకుంటాడు. దేవుడు జోక్యం కల్పించుకొని 12వ అధ్యాయం 10వ వచనంలో మిరియాముకి హిమము వంటి కుష్ఠము కలిగింది. మొత్తం మంచులాగా అయిపోయిందంట కుష్ఠ రోగంతో. మోషే అలా చేయమని చెప్పలేదు. కానీ దేవుడు నేను ఏర్పరచుకున్న నాయకుడి మీద మీరు సణుగుతారా, మీరు తిరుగుబాటు చేస్తారా అని కుష్ఠుతో మొత్తాడు. మిరియాము హిమము వలె కుష్ఠరోగం అయిపోయింది. మోసే స్థానంలో ఎవరైనా మనం ఉంటే ఏమంటామండి? మోసే స్థానంలో మనం ఉంటే నా మీద తిరుగుబాటు చేస్తే నీకు ఎలా జరుగుతుందో తెలుసా, నీకు అనుభవించు అంటామనమండి. ఎవరైనా అలాగే అంటారు. నా మీద తిరుగుబాటు చేస్తావా, నేను నాయకుడిని కాబట్టి. ఏమైందో చూసావు కదా, కుష్ఠ వచ్చింది కదా, చావు కుష్ఠతో అని తన కోపాన్ని తీర్చుకోవడానికి, తన పగని, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆలోచన కలిగి ఉంటారు. హృదయంలో సంతోషిస్తారు. కానీ మోషే సాత్వికుడు. ఏమన్నాడు తెలుసా? 13వ వచనం చదవండి. మోషే దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. ఎలుగెత్తి ఏడ్చాడటండి. మా అక్కని కుష్ఠరోగంతో మొత్తీసావు, ఈవిడ్ని బాగు చేయి ప్రభు అని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అదండి సాత్వికం అంటే. సాత్వికులు ధన్యులేనంటే ఊరికి అనలేదు. నువ్వు నా మీద తిరుగుబాటు చేసినా, నా మీద నువ్వు సణిగినా నువ్వు బాగుండాలి, నువ్వు చెడిపోకూడదు. నీ కుష్ఠరోగం వస్తే నాకేమొస్తుంది? నీ కుష్టితో దేవుడు మొత్తం నాకేమొస్తుంది? నువ్వు సణిగావు, నువ్వు మారు మనసు పొందు అంతే తప్ప నువ్వు కుష్టితో చనిపోవాలనో కుష్టితో బాధపడాలనో ఆలోచన మోషేకి లేదు. కానీ దేవుడు జోక్యం చేసుకుని కుష్టి తెప్పిస్తే మోషే తన సహోదరి నిమిత్తం ఎలుగెత్తి ప్రార్థన చేశారట. మళ్ళీ చదవండి అది 13వ వచనం. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. ఆ స్థానంలో మనం ఉంటే మన ఆలోచన అనుకుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. తిరుగుబాటు చేసిన తన సహోదరికి బాగు చేయాలని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు మోషే. అందుకే మోషే అందరిలో మిక్కిలి సాత్వికుడని గ్రంథంలో రాయబడ్డది. ఎంత మంచి మనసు అండి అది, ఎంత సాత్వికమైన స్వభావం అండి అది మనం ప్రతి ఒక్కరము ధరించుకోవాలి. అలా ధరించుకున్న వాళ్ళు ధన్యులు. ప్రతి ఒక్కరూ ఆ సాత్వికమైన స్వభావాన్ని కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో బోధించారు. అలాగే మనకి గ్రంథంలో చూసినట్లయితే ఇంకొకరు ఎవరండి సాత్వికులు? క్రీస్తు ప్రభు కూడా సాత్వికుడే. క్రీస్తు ప్రభు నేను మిక్కిలి సాత్వికుడును. మత్తయి సువార్త 11:29 చదవండి. మత్తయి సువార్త 11:29 వచనం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. చాలు. నేను యేసుక్రీస్తు ప్రభు కూడా మిక్కిలి సాత్వికుడు, దీన మనసు గలవాడు. అయితే కొన్ని విషయాల్లో సాత్వికుడు అంటే చేతకానివాడు మాత్రం కాదు. దేవాలయంలో ఒకసారి క్రీస్తు ప్రభు వెళ్ళేసరికి దేవాలయాన్ని వాళ్ళ వ్యాపార కేంద్రంగా చేశారు. దేవాలయము దేవుడు ఆరాధించబడే స్థలంలో వాళ్ళు వ్యాపార కేంద్రంగా చేస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి యూదుల పస్కా పండుగ సమీపింపగా చదువు. యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును
ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మే వారిని రోగులు మార్చువారిని కూర్చుంటే చూసి త్రాళ్లతో కొరడా చేశారట. సాత్వికుడిగా యేసు ప్రభు అయినా అక్కడ దేవాలయం పాడైపోతుంటే మాత్రం తన కోపాన్ని ప్రదర్శించాడు. అక్కడ అవసరమైన చోట దేవుని విషయాల్లో తన కోపాన్ని ప్రదర్శించాలి, హెచ్చరించాలి. తాళ్లతో కొరడాలు చేసి ఎలా తోలు ఉంటాడండి? కొరడాలు చేసి కొట్టేసే తోలు ఉంటాడా, ఇలాగ మామూలు తోలు ఉంటాడా? తోలు వేసి రోకలు మార్చే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఈ వాళ్ళ రోకలు తోసారంట. రోకలు మార్చేవారు రోకలు చల్లివేసి వారి బల్లను పడదోసాడట. క్రీస్తువే మిక్కిలి సాత్వికుడు, దీన మనసు కలిగాడే. కానీ దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా చేస్తే, దేవాలయంలో పొరపాట్లు జరుగుతుంటే వాళ్ళకి హెచ్చరించాల్సిన అవసరత సాత్వికమైన స్వభావం కలిగిన మనకు కూడా ఉంది. సాత్వికాన్ని ధరించుకోవాలి. అవసరమైనప్పుడు నీ జ్ఞానాన్ని ఉపయోగించి, అక్కడ చెడిపోతుంది అనుకునేటప్పుడు నీ బలాన్ని ప్రదర్శించాలి. రోకలు చల్లివారు రోకల ఆ బుట్టలతో ఇసిరీసారట. కాబట్టి సాత్వికుడంటే బలహీనుడో చేతకానివాడు కాదు అన్న సందర్భాన్ని మీకు తెలియజేయడానికి ఈ విషయాన్ని చెప్పారు. వ్యాపారం చేస్తున్న వారిని చెదరగొట్టే సంఘటన. ఇంకొకటి మత్తయి సువార్త చూసినట్లయితే 23వ అధ్యాయంలో చదవద్దండి. 23వ అధ్యాయం మొత్తం ఏమైనా ఉంటుందంటే వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వాళ్ళని మొత్తం 23వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే వాళ్ళందరినీ చీల్చి చెండాడేశారు. వాళ్ళు శాస్త్రులు, పరిచయులు అక్కడ ఆ సమాజంలో చాలా గొప్పవారే. కానీ వాళ్ళని ప్రతి మాట కూడా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారని వాళ్ళని ఆ ఖండించే విధానం, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ ఖండించే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడే, దీన మనసు కలిగినోడే. కానీ దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగితే మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించలేనోడు కాదు, ఖండించగలడు. ఆ రోకలు అమ్మితే పోన్లేండి, మరి మనం ఏం చేస్తాం, అమ్ముకొని లేని అలా ఊరుకోకూడదు. దేవుని ఆలయంలో, జీవముగల దేవుని సంఘంలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉంటే ఆ మనుషుల్ని మనం ఏం చేయాలి? హెచ్చరించవలసిన బాధ్యత ఉంది. సాత్వికులుగానే ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా హెచ్చరించాలి. లేదంటే దేవుడి జోక్యం వచ్చేస్తుంది. మనం జోక్యం చేసుకోకపోతే దేవుడు జోక్యం కలిగించుకుంటాడు. కాబట్టి ఒకటి దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని చెదరగొట్టే సంఘటన. రెండవదిగా 23వ అధ్యాయంలో పరిచయుల్ని, శాస్త్రిని హెచ్చరించే సంఘటన చూస్తే యేసుక్రీస్తు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు అయినప్పటికీ కూడాను అవసరమైనప్పుడు తన శక్తిని ప్రదర్శించాడు, తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇంకొక సంఘటన యేసుప్రభు యొక్క జీవితంలో అతను చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదవద్దులండి, 1 నుంచి 11 వచనాల్లో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు. వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈమెను శిక్ష వేయాలంటే మీరు ఎవరు పాపం చేయలేదో వారే మొదట రాయి వేయండి అంటే అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతే అమ్మ ఎవరు నీకు శిక్ష వేయలేదా, ఎవరు నీకు శిక్ష వేయలేదని అడుగుతారు. ఎవరు వేయలేదు ప్రభువా అంటే యేసు సాత్వికముతో, ఎలాగండి అక్కడ ఉంటుంది చూడండి, యేసు సాత్వికముతో నీవు కూడా వెళ్ళిపో అమ్మా, పాపం చేయకమ్మా అని చెప్తాడు. ఒక పాపులు ఎడలవని, ఎవరి ఎడలవని వాళ్ళు మారు మనసు పొందడానికి మన ప్రేమని, మన సాత్వికాన్ని మనం ప్రదర్శించాలి. జన సమూహం మొత్తం తీసుకొచ్చారు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని. ఎవరు పాపం చేయలేదో వాళ్ళ ముందు రాయేయండి అంటే అందరూ వెళ్ళిపోయాక యేసుప్రభు ఏమంటున్నాడు ఆమెని? సాత్వికంతో, నేను ఏం చేయనమ్మా, నువ్వు వెళ్ళిపో, ఇంక పాపం చేయకుండా బతుకంట. ప్రతి పాపి మారు మనసు పొందడానికి, ప్రతి పాపి రక్షణ పొందడానికి క్రీస్తుప్రభు వచ్చాడు. కాబట్టి క్రీస్తుప్రభు యొక్క సువార్త ప్రకటించే మనము ప్రతి వారి విషయంలో దయ కలిగి, జాలి కలిగి, దీనత్వం కలిగి, సాత్వికం కలిగి బ్రతకవలసిన వారమైనా. అలా బ్రతికితేనే ప్రతి ఒక్కరు రక్షణలోకి రాగలుగుతారు. కాబట్టి క్రైస్తవుడు సాత్వికాన్ని ధరించుకోవాలి. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో వాళ్ళ సాత్వికము
కనబడుతూ ఉంటుంది. నా జీవితంలో ఎదుటి మనిషికి సాత్వికం కనబడాలి. ఇక్కడ చెప్పినప్పుడు కాదండి, ఎక్కడున్నా కనబడాలి. ఇక్కడ చెప్పినప్పుడు కనబడద్ది, ఇక్కడ చెప్పినప్పుడు కాదు. నా ఇంట్లో కనబడాలి, నా వ్యవహారంలో కనబడాలి, ఎక్కడున్నా కనబడాలి సాత్వికం. సాత్వికంగానే బ్రతకాలి. ఒక్కొక్క మనిషి చాలా పొలైట్గా మాట్లాడితే ఏమని మీరు క్రిస్టియన్స్ అండి అని అడుగుతారా? అంటే నీ మాటల్లో, నీ విధానంలో, నీ జీవన శైలిలో క్రీస్తు నీలో ప్రత్యక్షపరచబడాలి, క్రీస్తు నీలో కనబడాలి. అది సాత్వికత్వాన్ని ధరించుకోవడం అంటే. కాబట్టి దేవుని ఎడల గౌరవం ఉండాలి, ప్రజల పట్ల, అందరి పట్ల ప్రేమ ఉండాలి, దేవుని బిడ్డల గౌరవం ఉండాలి, సంఘం ఎడల బాధ్యత ఉండాలి. అక్కడ దేవాలయము, ఇప్పుడు దేవాలయమే దేవుని సంఘం కాబట్టి దేవుని ఎడల ఒకటి గౌరవం ఉండాలి, అందరి ఎడల ప్రేమ ఉండాలి, సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. సాత్వికం కలిగిన మనిషికి ఈ మూడు ఉండాలి. అయితే ఒకటి సాత్వికులంటే ఎవరు అని అనేక కోణాల్లో మనం చూసాం. సాత్వికులు ధన్యులు అంటే భూమి మీద సాత్వికత్వంతో, దీనత్వంతో, దుఃఖపడుతూ, ఆత్మ విషయమైన ఆలోచనతో బతికితే వాళ్ళు ధన్యులు, వాళ్ళు యుగయుగాలు ఆనందభరితులుగా ఉంటారు, యుగయుగాలు ఆనందభరితులుగా ఉంటారు అనే విషయాన్ని సాత్వికులు ధన్యులు అని మనం ఆలోచన చేసాం. ఇంకొక విషయం ఏంటంటే వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎలా స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని? ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుందురు అనే విషయాన్ని చాలామంది చాలా రకాలుగా, చాలా అపార్థాలుగా బోధించే సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారా? ఇది ఆత్మ సంబంధమైన భావంతో చెప్పబడ్డది తప్ప భౌతిక సంబంధంగా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పబడలేదు. ఇది ఆత్మ సంబంధమైన ఆలోచనతో మనము ఆలోచన చేయాలి. మోషే ఈ భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు. 40 సంవత్సరాలు ఇల్లు విడిచిపెట్టి ఇజ్రాయేలుని తీసుకొని కానానుకు నడిపించాడు, కానీ కానానులో ప్రవేశించలేకపోయాడు. మరి సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే మోసే కానాన్ని స్వతంత్రించుకోవాలి కదా, స్వతంత్రించుకోలేదు. జస్ట్ చూడటానికి వరకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, చూడటం వరకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చూసినట్లయితే, మోషే మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమును ఎక్కెను. మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమును ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాద్ దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్యేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యోదా దేశమంతయు, దక్షిణ దేశమును, షోయి వరకు ఈత చెట్లు గల 4వ వచనం చదువుతాము. 4వ వచనం, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఆ కొండకి చూసుకో, అదే ఆ దేశమే నీకివ్వను. 40 సంవత్సరాలు ఇల్లు వాకులు ఇడిచిపెట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి ఇన్ని లక్షల మందిని నడిపిస్తే మోషేకి ఆ దేశంకి వెళ్ళటానికి అవకాశం లేదు. మరి మోషే అందరికంటే మిక్కిలి సాత్వికుడు. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మోషే సాత్వికుడు అయినప్పటికీ ఈ భూమి మీద, ఈ భూమి కోసం ఆయన్ని భౌతిక సంబంధమైన భూమిని స్వతంత్రించుకునే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. కన్నులారా చూసి వెళ్ళిపో అన్నాడు అంతే. కన్నులారా నిన్ను చూడనిచ్చి తిని కానీ నీకు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అంతే, జస్ట్ చూడంతే. మరి సాత్వికుడు కదా, భూమిని స్వతంత్రించుకోవాలి కదా, లేదు, అలాంటి అవకాశం లేదు. క్రీస్తు ప్రభు విషయంలో వస్తే క్రీస్తు ప్రభు మిక్కిలి సాత్వికుడు. ఒక యవనస్తుడు వచ్చి క్రీస్తు ప్రభుతో ఉండాలని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడండి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ కూడా స్థలం లేదన్నాడు. అదేంటి మిక్కిలి సాత్వికుడు కదా, భూమి అంతా ఆయనదే కదా. అంటే ఈ భౌతిక సంబంధమైన భూమిని గురించి రాయబడ్డ విషయం కాదు. నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. మరి సాత్వికులు భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? ఇది ఒక ఆత్మ సంబంధమైన అర్థంతో రాయబడ్డది. ఒక ఆత్మ సంబంధమైన అర్థంతో రాయబడ్డది. ఎందుకు భూలోకం అంటే, ఈ భౌతిక సంబంధమైన భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేరు అంటే, క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు భూమియు దాని కృత్యములను కాలిపోతే ఇంకెలా స్వతంత్రించుకుంటావు నువ్వు? పేతురు రాసిన 2వ పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుంది? క్రీస్తు మరలా ప్రత్యక్షమైనప్పుడు భూమియు దాని కృత్యములు కాలిపోతాయి కదా. కాలిపోయినప్పుడు సాత్వికులు ఎలా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? స్వతంత్రించుకునే అవకాశము లేనే లేదు. కాబట్టి ఈ భూలోకం అన్నది ఆత్మ సంబంధమైన భావంతో చెప్పబడ్డది. ఏంటి ఆ భూలోకము? మనం ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, పేతురు అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. మనం పొందబోయేది భూమి ఏంటది? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. క్రొత్త ఆకాశం, కొత్త భూమి. ఈ భూమి స్వతంత్రించుకోము, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కోసం కనిపెడతాం అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనం నుంచి, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను, గతించిపోయాయి, చాలండి. ఆ 4వ వచనం చూసినట్లయితే, దుఃఖపడు వారు ధన్యులు వాదార్చబడతారని చెప్పాం కదా. ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయిను, మరణమికి ఉండదు, దుఃఖము ఏడ్పు వేదనకి ఉండదు అని చెప్తుంది. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన ఆలోచనతో, అక్షరార్థంగా మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే ఈ భూమిని మళ్ళీ స్వతంత్రించుకుంటారని కాదు. మనం ఇంకో విధంగా ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 50, ఈ భూమి సమస్తము నాదే కదా, ఈ పర్వతంలో ఉన్న మృగములన్నీ నావే కదా అంటాడు దేవుడు. అన్ని దేవుడివేనండి. మరి దేవుడు నీవాడైనప్పుడు ఇవన్నీ నీవి కాదా? భూమి నాదే కదా, సమస్తం నాదే కదా, భూమిని సృష్టించిన వాడిని నేనే కదా, ఈ పర్వతములు నావే కదా, పర్వతంలో పశు పక్షాదులు నావే కదా అంటున్నాడు. వెండి బంగారములు నావే కదా. అవన్నీ కావాలి మనకి. ఒక మనిషికి ఈ భూమి మీద ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 100 ఇళ్ళున్న వ్యక్తి సాత్వికం లేకపోతే ఆనందంగా బతకగలడా? ఏ ఇల్లు లేకపోయినా కూడా సాత్వికంతో దేవుని యందు ఉన్న కూడా సంతోషంగా బతకగలడా? ఎవరు బతకగలండి? సంతోషం ఎవరిలో ఉంటుంది? దేవునిలో సాత్వికమైన స్వభావంతో బ్రతికే వారికే సంతోషం ఉంటుంది. వాళ్ళకు ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఏ మరణానికి భయపడరు. మరణమైన వేదన ఇంకేం ఉండదు అనే ఆ విషయం నాకు అర్థమైతే ఈ భూమి మీద నేను భూమి మీద స్వతంత్రించుకోవడానికి ఆలోచన చేయను, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆలోచన చేస్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ భూమి మీద కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీ 2వ కొరింథీ 6 దేవుడు పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. మేము మోసకాంతమైనట్లు సత్యవంతరము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చిన వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. ఇక్కడ చూడండి, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును. అదేంటి ఏమీ లేని వారమైనటువంటి సమస్తం కలిగిన వారము? ఎందుకంటే నా దేవుడు సమస్తానికి రాజు. కాబట్టి ఆ రాజే నావాడైతే, నేను సాత్వికాన్ని కలిగి ఉంటే, ఈ భూమి ఒకప్పుడు తీసేస్తే ఇంక దేవుడే నావాడైతే సమస్తం నావి కాదా? సమస్తం కూడా నావే అవుతుంది.
అలాంటి ఆలోచనతో, అలాంటి దృక్పథంతో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. నా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఈ భూమి మీద ఏదో సంపాదించాలని కాదు, నా దేవుడిది ఇదంతా కూడాను. ఈ భూమి సమస్తం నా దేవుడిది, దేవుడు నావాడు. కాబట్టి సమస్తం ఈ భూమి మీద నువ్వు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆహ్లాదకరంగా సంతోషంగా బ్రతికేటట్లుగా నీ మనసును సిద్ధం చేసుకోవాలి. సంతోషంగా బ్రతికేటట్లుగా సిద్ధం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు వారికి ఏ కొదువు ఉండదు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇందాక చెప్పుకున్నాం మనము, ఏవేవి నాకు లాభకరమైన ఉండెనో వాటిని అన్నింటినీ నష్టంగా ఎంచుకున్న సమస్తంను పెంటతో సమానంగా చేసాను అన్నాడు. నాకు అక్కర్లేదు అవన్నీ, నాకు దేవుడు ఉంటే చాలు, క్రీస్తులో సువార్త ఉంటే చాలు, నాకు ఐఎమ్ హ్యాపీ. అది పౌలు యొక్క నిర్ణయం, పౌలు యొక్క స్టేట్మెంట్. కాబట్టి అలాంటి ఆలోచన మనం కలిగి ఉండి అలాంటి నిర్ణయాలు తీసుకుంటే సాత్వికంతో బ్రతుకుతాము, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల లిస్టు చూస్తాం. విశ్వాసుల లిస్టు చూసేటప్పుడు వారికి ఒక పట్టణం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు. వారి కోసం ఒక పట్టణం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు. 13వ అధ్యాయం చూసినట్లయితే 14వ వచనంలో, 13వ అధ్యాయం హెబ్రీ 13:14, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ, ఇక్కడ లేదు, నిలువరమైన పట్టణం ఏమి ఇక్కడ లేదు. ఉండబోతున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. దేనికోసం? నిలువరమైన పట్టణం కాదు, ఉండబోయేది ఒకటి ఉంది మనకి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుడికి ఎల్లప్పుడూ స్తుతిగానం చేయాలి. ఉండబోవు దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి. మనం పొందబోయేది ఉండబోయేది అదే. కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి, ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి. ఆఖరిగా వచనం చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము. బాగా వినండి, మనము పిల్లలమైతే, మనము నిజంగా క్రీస్తునందు దేవునికి పిల్లలమైతే వారసులం. మనం అనగా దేవుని వారసులము, దేవుని స్వాస్థ్యానికి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసులం. ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలో ఎంత. ఈ లోకంలో ఒకరు శ్రమలు పొందాం, ఈ లోకంలో సాత్వికంతో బ్రతికి శ్రమలు హింసలు అనుభవించాం, ఈ లోకంలో దుఃఖపడ్డాం, ఈ లోకంలో దీనులుగా బ్రతికాం. కానీ మనము పొందబో మహిమ ఎదుట, అదే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము అని రకరకాల పదాలు ప్రయోగించడం జరిగింది. మనము పొందబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అసలు ఇప్పటి కాలపు శ్రమలు మనకి నథింగ్. మనం పొందబోయే మహిమ యుగయుగాలు ఉండే మహిమ. ఇప్పుడు మనం పొందుతున్న శ్రమలు తాత్కాలికమైనవి, టెంపరీ. కాబట్టి సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకంలో స్వతంత్రించుకుందరంటే ఆ యుగయుగాలుండే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పటి కాలపు శ్రమలు ఆ పొందబో మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం పొందబో మహిమ కోసం ఎదురు చూస్తూ సాత్వికమైన మనసుతో అందరము ధన్యులుగా బ్రతకాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.